హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈశ్వరి వంటిల్లు వెజిటేరియన్ రెసిపీస్. ఈరోజు మన వీడియోలో 15 నిమిషాల్లో సూపర్ డూపర్ టేస్టీ లంచ్ బాక్స్ పుదీనా ఆలు చిత్రాన్నం, ఆలు మింటి చిత్రాన్నం అండి. ఎలా అయినా అనొచ్చు, టేస్ట్ మాత్రం సూపర్ డూపర్ ఉంటుంది. సరే ఎలా చేయాలో చూద్దాం. దానికోసం ముందుగా కడిగిన పుదీనా అరకప్పు వేసుకోవాలి మిక్సీ జార్లోకి. తర్వాత ఇందులోనే ఒక 20 కరివేపాకులు కూడా వేసుకోవాలి, కడిగి వేసుకోండి. తర్వాత ఇందులోనే ఒక 7 పచ్చిమిర్చి తరుగనమాట, మీడియం కారం గలవి తీసుకున్నాను. తర్వాత ఇందులోనే ఒక 2 స్పూన్లు ఉప్పు వేసుకోవాలి. వేసిన తర్వాత నీళ్ళు ఏమీ వేయకుండా లైట్ పలుకు తెలిసేలా చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టి తీసుకోవాలి. దీన్ని పక్క నుంచి ఇప్పుడు పెన్నంలో 5 స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో వేడవనివ్వండి, నూనెను పెద్ద మంట పెట్టకుండా. తర్వాత వేడైన తర్వాత 1/2 కప్పు పల్లీలు వేసుకోవాలి. పల్లీలను కలుపుతూ మీడియం ఫ్లేమ్లో లైట్ ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలన్నమాట. చూడండి పల్లీలు ఇలా వేగాయి కదా. ఇప్పుడు ఇందులోనే ఒక 15 కరివేపాకులు కూడా వేసుకోవాలి. వేసి వీటిని కూడా కొద్దిగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించండి కలుపుతూ. చూసారా, కరివేపాకు కూడా ఇలా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేటుకు తీసుకోవాలన్నమాట. చూడండి వీటిని పక్క నుంచి. ఇప్పుడు ఇదే నూనెలో ఒక 10 మజ్జిగ మిరపకాయలు అనేది వేసుకోవాలి. వేసి వీటిని కూడా లో ఫ్లేమ్లోనే కలుపుతూ వేయించండి, లేదంటే మాడిపోతాయి. చూడండి కలుపుతూ ఇలా వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా వేగాలన్నమాట. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేటుకు తీసుకోండి, నూనె రాకుండా. చూడండి ఇప్పుడు వీటిని నూనె రాకుండా ఒక ప్లేటుకు తీసుకోండి, వీటిని పక్కన ఉంచండి. ఇప్పుడు ఇదే నూనెలో 2 స్పూన్లు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఇందులోనే 2 చిటికెళ్ళు ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసిన తర్వాత పొట్టు తీసి ఇలా మీడియం సైజు ముక్కలుగా తరిగిన 4 ఆలులను వేసుకోవాలన్నమాట. 4 ఆలులను చూడండి ఇలా పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా పొట్టు తీసి తరిగి వేసుకున్నాను. చూసారు కదా, ఇలా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో ఆలు త్వరగా వేగడానికి కొద్దిగా ఉప్పు అన్నమాట వేసి అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఆలు మెత్తబడే వరకు మధ్యలో ఒకసారి కలుపుతూ వేయించుకోండి. చూడండి మనకి 8 నిమిషాలకు ఆలు ఇలా మెత్తగా వేగుతుందనమాట. చూసారు కదా, ఆలు ఇలా మెత్తబడాలన్నమాట. ఇప్పుడు ఆలు వేగిన తర్వాత 1 స్పూన్ పసుపు వేయాలి. పసుపు వేసిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పుదీనా పచ్చిమిర్చి కారం ఉంది కదా, అదంతా వేసుకోవాలన్నమాట. చూడండి అంతా వేసిన తర్వాత అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. బాగా కలిపి మూత పెట్టుకోవాలి. మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 4 నిమిషాలు పుదీనా కారం అనేది బాగా వేయించాలన్నమాట. చూసారా, 4 నిమిషాలకు మనకి ఇలా వేగుతుంది. ఇప్పుడు అంతా ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసి వండిన అన్నం 4 కప్పులు వేసుకోవాలి. తర్వాత ఇందులోనే 2 నిమ్మకాయల రసం పిండుకోవాలి. గింజలు పడకూడదు, గింజలు పడకుండా పిండుకోండి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు కరివేపాకు వేయాలన్నమాట. అన్నంతా ఉప్పులు కారాలు పట్టేలా బాగా కలుపుకోవాలన్నమాట. చూడండి ఇలా కలిపి సర్వ్ చేసుకోవడమే. ఇది మీరు 4గురికి సర్వ్ చేసుకోవచ్చు. లంచ్ బాక్స్లో పెట్టించారంటే ఒక్క మెతుకు కూడా మిగలదండి, అంత బాగుంటుంది టేస్ట్. ఈ రైస్తో పాటు మీరు మజ్జిగ మిర్చితో పాటు సర్వ్ చేసుకోండి. దాంతోపాటు తిన్నారంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. చేయడం కూడా ఈజీనే కదా. చూడండి ఇలా మజ్జిగ మిర్చితో పాటు సర్వ్ చేసుకోవాలన్నమాట. నచ్చిందండి వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.